అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నాకుండే అభిప్రాయం మీకు అందరికీ ఉండొచ్చు. నాకేదైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలే మీకు అందరికి కూడా ఉండొచ్చు. కాకపోతే నేను ధైర్యం చేసి మాట్లాడగలుగుతున్నాను, మీరు మాట్లాడలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే మన శత్రు దేశాలే అనుకుందాం. బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ. ఈ దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా అని పిలవరు, ఇండియన్ అని అనరు వాళ్ళు, హిందుస్థానీ అంటారు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే కూడా హిందుస్థానీ అంటారు, ఇండియన్ అని అనరు. కానీ మన భారతదేశంలో, మన ప్రాంతంలో మనం బతుకుతూ నేను ఒక హిందువుని అని మాత్రం చెప్పుకోకూడదు. ఎందుకంటే లౌకికవాద దేశం, అందరూ చెప్పుకోవచ్చు, కానీ హిందువు మాత్రం నేను హిందువుని, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అని మాత్రం మాట్లాడకూడదు. అది పెద్ద నేరం. అది ఇప్పుడు ట్రోల్ కంటెంట్. సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని పవన్ కళ్యాణ్ గారంటే ఆయన్ని ట్రోల్ చేయాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో బాలకృష్ణ గారు ఒక సినిమా తీస్తే అది ట్రోల్ కంటెంట్. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏమన్నా వాళ్ళు వేరే మతాలను కానీ, వేరే ఆచారాలు సంప్రదాయాలను కానీ ఏమన్నా విమర్శించారా, టార్గెట్ చేశారా? దాదాపుగా 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో సిగ్గుపడాల్సినటువంటి ఒక విషయం అండి. ఒక రాజకీయ పార్టీ పనిగట్టుకొని హిందుత్వం మీద దాడి చేస్తున్నా నోరు తెరిచి ఎవ్వరూ మాట్లాడరండి. అదే రాజకీయ పార్టీ 5 ఏళ్ళు అధికారాన్ని ఎలగబెట్టి రాముల వారి విగ్రహాన్ని రామతీర్థంలో, నా నోటికుండా నేను చెప్పలేనండి, ఒక హిందువుగా అత్యంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తే ఏ హిందువు మాట్లాడడు. మా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడు, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే చాలు అంటారు. అమ్మవారి గుడిలో, కనకదుర్గమ్మ వారి గుడిలో వెండి వస్తువులు ఎత్తుకోపోతే దాని గురించి మాట్లాడరండి ఎవరు కూడా. పైగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ఆ ఎండు వస్తువులే కదా, ఏముంది 10,000 అవుతుంది, 5,000 అవుతాయి, పోతే ఏముంది, కొత్తవి చేయించుకుంటామంటే చప్పట్లు కొడతారండి. తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి నెయ్యి కల్తీ చేస్తే ఏ హిందువు మాట్లాడకూడదు, తప్పు. ఎవరన్నా మాట్లాడితే వాడు దుర్మార్గుడు, దుష్టుడు. దర్శనం టికెట్లు అమ్ముకుంటే మాట్లాడకూడదు. సేవా టికెట్ల రేట్లు నోటికి ఎంత పదం వస్తే అంత పదానికి పెంచేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా తిరుమలని వాడుకుంటే ఎవరూ మాట్లాడకూడదు. అది తప్పు లౌకికవాద దేశంలో. ఈ మధ్య కాలంలో మరీ ఏంటంటే ఈ పైశాచికత్వం ఎక్కువైపోతుందండి. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళే. అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. నీకు నచ్చితే సినిమాకు పో, నచ్చకపోతే పోవద్దు. సినిమా చూడు, ఫలానా సన్నివేశం నాకు నచ్చలేదు, ఫలానా సన్నివేశం ఎబ్బెట్టుగా ఉంది, డైరెక్షన్ బాగలేదు, మ్యూజిక్ బాగలేదు, సినిమా బాగలేదు, ఏదో నీ నోటికి నచ్చింది, నీ నోటికి ఏ పదం వస్తే ఆ పదం మాట్లాడు, తప్పులేదు. మరీ దారుణంగా బాలకృష్ణ గారిని ఉద్దేశించి, సినిమాను ఉద్దేశించి, అది ఒక భక్తికి సంబంధించి ఉంది ఆ సినిమాలో. మనం ట్రోల్ చేస్తున్నాం అంటే ఎవరిని ట్రోల్ చేస్తున్నాం, ఎవరిని తిడుతున్నాం? ఒక ధర్మాన్ని కించపరుస్తున్నాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? బాలకృష్ణ గారు ఒక సన్నివేశంలో ఏదో దిష్టి తీస్తున్నాడు ఒక మనిషిని పెట్టి. నేను సినిమా చూడలేదు, చూస్తాను తొందరలోనే. అది మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? హిందూ ధర్మంలో, హిందూ పురాణాల్లో అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. సుదర్శన చక్రం ఉంది, తర్వాత వచ్చి అవతారాలు ఉన్నాయి, భగవంతుడి అవతారాలు, వారాహి అవతారం ఉంది, భూమండలాన్ని పైకి తీస్తాడు ఆయన, ఎన్నో అవతారాలు. మరి ఇదంతా మీకు ఎబ్బెట్టుగా అనిపించట్లేదా? అంటే కొంతమంది హిందువులు కూడా విమర్శలు చేస్తున్నారు ఆ సినిమా మీద. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. శ్రీకృష్ణుడి చరిత్ర మీరు చూడలేదా? శ్రీరాముడి గురించి తెలుసుకోలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే నోటికి ఏదిస్తే అది. రాజకీయ పార్టీ ఒక విద్వేషాన్ని పనిగట్టుకుని రెచ్చగొడతా ఉంటే మీరు ఆ ట్రాప్లో పడిపోయి హిందువుగా పుట్టి హిందువుగా బతుకుతూ
సినిమాని ట్రోల్ చేస్తారా? సినిమా ఎవరు కూడా, ఏ దర్శకుడు కానీ, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని ఏమి తీరండి. వాళ్ళు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు తీసుకురావాలా, 10 మంది ఆదరణ పొందాలనే సినిమా తీస్తారు. ఇప్పుడు రామాయణానికి సంబంధించి ఒక వేలాది సినిమాలు తీసుంటారు, అన్ని భాషల్లో కలిపి. అన్నీ సూపర్ డూపర్ హిట్ కాలేదు కదా, కొన్ని సినిమాలే సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఎందుకని? వాళ్ళు ఎంచుకున్న కథ, వాళ్ళు ఎంచుకున్న యాక్టర్సు, ఆ సన్నివేశాన్ని చూపించే విధానం నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఎవరు కూడా ట్రోల్ చేయలే. రాముడిని ట్రోల్ చేయలేదు, కృష్ణుడిని ట్రోల్ చేయలేదు, ఆ కథలో ఉండే సన్నివేశాలను ట్రోల్ చేయలేదు. ఈ ఆంధ్రప్రదేశ్లోనే పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే, రాజకీయంగా దాన్ని అటు తీసుకోవటం, ఆ సినిమాలో అంశాలను తీసుకోవటం, పొద్దున్న లేచిన మొదలుకొని సినిమా అటర్ ఫ్లాప్ కావాలి, అటర్ ఫ్లాప్ కావాలి, అటర్ ఫ్లాప్ కావాలి. నీదేమన్నా ₹1 పెడుతున్నావా? ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టుకున్నాడు, హీరో కష్టపడి పనిచేశాడు, దర్శకుడు కష్టపడి పనిచేశాడు. నీ మనసు ఒప్పితే అభినందించు, లేదా మూసుకొని ఇంట్లో కూర్చో, నువ్వు సినిమా చూడవు. బాలయ్య బాబు మీద వ్యతిరేకత ఉంటే బాలయ్య బాబుని డైరెక్ట్గా ఢీకొను రాజకీయంగా. నువ్వు వైఎస్ఆర్సీపీ తరపున తెలుగుదేశం పార్టీని విమర్శించు. పురాణంలో ఒక అంశాన్ని తీసుకొని దాని బేస్గా ఆ సినిమా మొత్తం ఉంటే, అఘోరీలకి హిందూ ధర్మంలో ఎంత పాత్ర ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అనేక యుద్ధాల నుంచి వాళ్ళు కాపాడారు, ధర్మాన్ని కాపాడటం కోసం వాళ్ళ రంగంలోకి దిగుతారు, యుద్ధం చేస్తారు అవసరమైతే అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. మీకేమి తెలుసని? ఏమన్నా 1% అన్న నాలెడ్జ్ ఉందా? అఘోరీ పాత్ర మీద విమర్శిస్తారు, అఘోరీల గురించి విమర్శిస్తారు, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తారు, దాన్ని రాజకీయంగా వాడుకుంటారు. ఇది భావ్యం కాదండి. భగవంతుడు అందరికీ ఒకటే, మనం అందరినీ గౌరవించుకోవాలా. ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి మతాన్ని మనం గౌరవించుకోవాలి, ప్రతి మతానికి అండగా నిలబడాలి. కానీ పనిగట్టుకొని హిందూ ధర్మం మీద దాడి చేస్తుంటే ఎవరు మాట్లాడకపోతే అది ఎంతవరకు న్యాయం? ఏమి ఇబ్బంది జరిగింది అక్కడ ఆ సినిమాలో? నాకు తెలియకడేస్తాను. ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా? వాళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని సినిమా తీసుకున్నారు. నీకు నచ్చితే వెళ్ళు, లేకపోతే వదిలేసి. ఈరోజు మీకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపుగా 15 ఏళ్ల నుంచి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వచ్చిందో, ఆయన ఎవరు? సంజయ్ గాంధీ అనే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆయన, ఇందిరాగాంధీ కొడుకు. 84 లక్షల మంది హిందువులకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాడండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్బంధ కుటుంబ నియంత్రణ. మేము మాట్లాడగలం బహిరంగంగా. ఎందుకని? ఈ దేశంలో హిందూ సంతతి నశించిపోవాలన్నటువంటి కుట్రతో ఆయన తీసుకొచ్చినటువంటి పథకం అది. ఏం కొంపలు మునిగిపోవాలి అప్పటికి దేశంలో. ఈరోజు దాని ఫలితంగా ఎవరన్నా హిందూ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పాడి మోసేదానికి నలుగురు లేనటువంటి పరిస్థితికి వచ్చేసాం ఈరోజు. దయచేసి అర్థం చేసుకోండి. అలాంటి పార్టీకి పుట్టినటువంటి పిల్లకే ఈ వైఎస్ఆర్సీపీ. అందుకే దాన్ని తల్లి కాంగ్రెస్, దీన్ని పిల్ల కాంగ్రెస్ అంటారు. ఈ నీచులు చేసేటటువంటి పని ఏంటంటే హిందూ ధర్మం మీద దాడి చేయటం. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేస్తారు, బాలయ్య బాబుని ఎద్దేవా చేస్తారు. హిందూ ధర్మానికి సంబంధించి ఎలాంటి సినిమా వచ్చినా దాన్ని ట్రోల్ చేస్తారు. తిరుమల శ్రీవారిని ట్రోల్ చేస్తారు, తిరుమల కొండని అపవిత్రం చేసేదానికి ప్రయత్నిస్తారు. హిందూ పుణ్యక్షేత్రాల్లో చిన్న చిన్న ప్రమాదం జరిగినా దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇకనైనా ఇలాంటి విషమ పరిస్థితులని ఖండించండి. దయచేసి ఇలాంటి విషవృక్షాలని పీకి పక్కన పడేయండి. అన్ని మతాలని గౌరవించండి, తప్పులేదు. క్రిస్టియన్స్ని గౌరవించండి, ముస్లిమ్స్ని గౌరవించండి. కానీ హిందూ ధర్మం మీద దాడి జరిగితే దయచేసి ముక్త కంఠంతో ఖండిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.